ఫ్రీడమ్ ఆఫ్ మిడ్ నైట్ వెబ్ సిరీస్ అయితే చూశాను. వెబ్ సిరీస్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. 1947లో ఇండియాలో నుండి మనకు పాకిస్తాన్ ఎలా ఏర్పడిందో మనకు కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. మనకు జవహర్లాల్ నెహ్రూ, మొహమ్మద్ జిన్నా, అలానే మహాత్మా గాంధీ వీళ్ళు ముగ్గురు మధ్య వచ్చేసి మనకు స్టోరీ వచ్చేసి రివాల్వ్ అవుతూ ఉంటుంది. నిజం చెప్తున్నాను కదా, ఈ వెబ్ సిరీస్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈ వెబ్ సిరీస్ అయితే మిస్ కాకండి, మీకు పక్కా నస్తుంది. మీరు కానీ ఆస్పిరెంట్ స్టూడెంట్ అయితే ఈ వెబ్ సిరీస్ అయితే చూడండి, చాలా రియాలిటీగా అయితే ఫీల్ అవుతారు. నాకు ఈ వెబ్ సిరీస్లో బాగా నచ్చిన మూమెంట్ ఏంటి అంటే, మనకు చరిత్ర గురించి ఏం ఐడియా లేకపోయినా జస్ట్ మనకు 1947లో ఫ్రీడమ్ వచ్చిందనే తెలుసు. బట్ ఫ్రీడమ్ ఏ కాస్ట్ మీద వచ్చిందో మనకైతే తెలియదు కదా. ఎంతమంది మహనీయులు వాళ్ళు కష్టపడి స్వాతంత్రం తెచ్చారో ఈ వెబ్ సిరీస్ అయితే చూపించింది. వాళ్ళ గుడ్ ఆర్ బ్యాడ్ని కూడా అయితే చూపించింది. ఆ మూమెంట్లో మనకి ఏది కరెక్టో ఆ డెసిజన్ తీసుకున్నారు. ఆ డెసిజన్ తీసుకోవడం వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, అండ్ మనకు ఇండియా ఎలా ఇంత స్ట్రాంగెస్ట్ ఇండియాగా మారిందో మనకైతే చూపించారు. మన దగ్గర వచ్చేసి చాలా పెద్ద మంచి నాయకులు అయితే ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చేసి మనకు వచ్చేసి వన్ ఆఫ్ ద కీ రోల్ అయితే ప్లే చేశారు ఇండియా అండ్ పాకిస్తాన్ పార్టీషన్లో. సో ఆయన అయితే ఆ మూమెంట్లో ఆ డెసిజన్ తీసుకోవడం కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర అయితే టైం లేదు, ఇంకా బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు వచ్చేసి వెళ్తూ వెళ్తూ మనకు ఇండియాని వచ్చేసి మన చేతుల్లో అయితే పెట్టేసి అయితే వెళ్ళాలి. సో పెట్టడానికి వచ్చేసి వాళ్ళు వచ్చేసి చాలా తక్కువ గడువు అయితే ఇచ్చారు. ఆ మూమెంట్లో వచ్చేసి మొహమ్మద్ జిన్నా వచ్చేసి మాకు సపరేట్ స్టేట్ కావాలి అని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. అంటే మనకు యాక్చువల్లీ 2 పార్టీస్ అయితే ఉంటాయి. సో ఒకటి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ముస్లిం లీగ్ అని ఒక పార్టీ అయితే ఉంటుంది. మనకు ముస్లిం లీగ్ వచ్చేసి మనకు మొహమ్మద్ జిన్నా వచ్చేసి మాకు సపరేట్ స్టేట్ కావాలి, సపరేట్ కంట్రీ కావాలి, అలా ఇలా అని డిమాండ్ చేస్తూ ఉంటారు. సో మనకు వచ్చేసి ఇండియాలో కాంగ్రెస్ వచ్చేసి మొత్తం ఒకటి, ఎందుకు సపరేట్ కంట్రీ, ఇలా ఫైట్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా ఉన్న తక్కువ టైంలో వాళ్ళకు డెసిషన్ అనేది తీసుకొని ఆ పార్టీషన్కి కారణం ఎలా అయ్యారు అండ్ దాంట్లో వచ్చిన పాలిటిక్స్ ఏంటి, ఆ గ్యాంబ్లింగ్ ఏంటి, అదంతా మనకు వచ్చేసి ఈ వెబ్ సిరీస్లో అయితే చూపించారు. అండ్ మహాత్మా గాంధీ కూడా మనకైతే చాలా అంటే చాలా అయితే ట్రై చేస్తారు. ఆయన వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోయేసి వేడుకుంటాడు, అలా ఇలా చేస్తారు. మొత్తం అయితే చూపించారు. వెబ్ సిరీస్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రతి ఒక్క ఇండియన్ ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం కాకపోయినా కొంచెం వచ్చేసి మనకైతే కొంచెం అయితే స్టోరీ అయితే తెలియాలి కదా. అంటే మనకు ఇండియా పాకిస్తాన్ ఎలా విడిపోయిందన్న స్టోరీ అనేది మనకు తెలియకపోయి ఉంటే ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మీకైతే క్లియర్గా అయితే ప్రతి పిన్ టు పిన్ అయితే పాయింట్ అయితే చెప్పద్ది. అప్పుడు మీకే అర్థం అవుద్ది, ఓ ఇలా విడిపోయిందా ఇండియా పాకిస్తాన్ వచ్చేసి అని. టోటల్లీ 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 7 ఎపిసోడ్స్లో ఒక్క ఎపిసోడ్ కూడా నాకైతే బోర్ అయితే అనిపించలేదు. ఎందుకంటే చాలా ఎంగేజింగ్గా అయితే మనకు వెబ్ సిరీస్ అనేది తీశారు అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుంది. సో వెబ్ సిరీస్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి మనకు 40 మినిట్స్ 43 మినిట్స్ అలా అయితే ఉంది. సో మీరు కొంచెం టైం అయితే కేటాయించి ఈ వెబ్ సిరీస్ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకైతే పక్కా అయితే నచ్చుతుంది. అండ్ మంచి తెలుగు డబ్బింగ్లో ఉంది. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మీరైతే చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. సోనీ లీవ్లో అయితే ఉంది. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మిస్ కాకండి ఫ్రెండ్స్, మీకు పక్కా అయితే నచ్చుతుంది, నేను గ్యారంటీ. నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా అయితే ఈ వెబ్ సిరీస్ అయితే చూడండి. ఈ వెబ్ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 3.75 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 5కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.